అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నేను యోగా గురు అరుణాదేవి గారి యోగాశ్రమం మాదాపూర్లో ఉన్నాను. ఇది నగరానికి నడిబొడ్డున ఉంది ఆశ్రమం. ఇక్కడ అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. సో కాస్త ఇక్కడికి వచ్చి ఇలా వాక్ చేస్తే చాలు ఉన్న జబ్బులు తగ్గిపోతాయి, లేదంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, సో ఊపిరితిత్తులు క్లెన్స్ అవుతాయని కూడా చెప్తూ ఉంటారు. అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మనం పొడపత్రి గురించి తెలుసుకుందాము. సో ఈ పొడపత్రిని మనం గుర్తించడం ఎలాగా, సో దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, ఏ జబ్బులకి ఎలా వాడుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా గురు యోగిని అరుణాదేవి గారు. అరుణాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. అరుణాదేవి గారు పొడపత్రి అని చెప్తూ ఉంటారు. జనరల్ గా నేను వచ్చినప్పుడు కూడా మీరు చెప్తూ ఉంటారు పొడపత్రిలో చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని. అసలు ఏంటి పొడపత్రి, దీన్ని గుర్తించడం ఎలాగా, సో దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ వాడుకునే విధానం అంటే ఏంటి? పొడపత్రి చూడండి, ఇప్పుడు ఇక్కడ మీకు మొక్కలు 2-3 మొక్కలు కలిసిపోయినాయి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇది పొడపత్రి అనేది క్రీపర్ అండి, తీగ. తీగ చూసారా, ఇది తీగ. ఇది ఇది పెంచక్కర్లేదు. ఇది ఎక్కడంటే అక్కడ కనబడుతూ ఉంటాయి. అంటే మనం గుర్తించాలి, అవి తెలిసిన వాళ్ళే గుర్తించగలుగుతారు. కొత్త వాళ్ళు వచ్చేసి ఇప్పుడు అది పొడపత్రి అని చెప్పడం చాలా కష్టమైన విషయం. అయితే మేము వచ్చిన దాన్ని అలా న్యాచురల్ గా పెరిగిన వాటినే మేము గుర్తించి ఇలా తీగ అలాగా మనకు ఒక సపోర్ట్ ఇచ్చేస్తే చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో, అంత ఆకులతో ఉంది, పైకి వెళ్ళిపోయింది పూర్తిగా చెట్టు మొత్తం మళ్ళేసుకుంది. సో ఇది పొడపత్రి ఆకు. ఇది బాగా పెద్ద ఆకు. మీరు ఇది తీసుకుంటే ఒకవేళ బలంగా పెరిగితే ఇంత వెడల్పు పెరుగుతుంది, లేకపోతే సన్నగా పొడవుగా కూడా పెరుగుతుంది. జస్ట్ జనరల్ గుర్తింపు అంటే జనరల్ గుర్తింపు అంటే ఏంటంటే ఈ పొడపత్రి ఆకును గుర్తించడానికి ఒకటి ఉంది. ఇప్పుడు ఈ 2 ఆకులు తీసుకుని కడిగేసి ఇవి ఊరికే ఇట్లా వేసుకుని నోట్లో వేసి నమలేసి మింగకూడదు. ఇది రసం మింగడం గానీ ఏం చేయకండి, ఊరికి నోట్లో వేసి బాగా నమలాలి. 2-3 ఆకులు నమలి ఊసేసేయండి బయటికి. ఊసేసిన తర్వాత కొంచెం షుగర్, ఒక చిన్న స్పూన్ షుగర్ నోట్లో వేసుకోండి. వేసుకుంటే ఎలా ఉంటదంటే ఇసుక తీసి నోట్లో వేసి నమిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. షుగర్ టేస్ట్ అనేది మనకు తెలియదు. ఇసుక వేసుకున్నట్టే ఉంటది నోట్లో. అదే పొడపత్రి. అది ఇంకా మనం ఏమి పెద్ద దానికి అక్కర్లేదు. అలా లేదనుకోండి, అది పొడపత్రి కాదు. ఇలా తీగలాగా పెరుగుతుంది, ఆలివ్ షేప్ లో ఉంటాయి కదా. అవును, ఇలా ఉంటాయండి. కొంచెం సన్నగా కూడా ఉంటాయి, కొంచెం ఇది బలంగా పెరిగితే ఇలా వెడల్పుగా ఉంటాయి. సో ఇది నేను చెప్పాను కదా, ఏ ఆకు అంటే ఇలానే ఉందని చెప్పి ఆకులు వాడకండి. అది తెలియకపోతే దాన్ని వదిలేయడమే మంచిది. మనకు తెలియనప్పుడు దాని గుర్తింపు కోసం చేసినా పర్వాలేదు, లేదా దాన్ని మీరు గుర్తించాలి అని అంటే ఈ పని చేయండి. నోట్లో వేసి నమిలి మింగకుండా ఊసేయండి. ఊసేసిన తర్వాత బాగా నమలాలి. బాగా నమిలి ఊసేసిన తర్వాత షుగర్ నోట్లో వేసుకోండి. అసలు మీరు భరించలేరు అన్నమాట. వెంటనే షుగర్ కూడా ఊసేస్తారు. అంటే ఏంటంటే ఇసుకలాగా ఉంటుంది, టేస్ట్ తెలీదు. సో ఈ పొడపత్రి ఆకు అసలు అన్నిటికన్నా షుగర్ కి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు ఇది మనకి పొడపత్రి పౌడర్ కూడా దొరుకుతుందండి ఆయుర్వేద షాపుల్లో. ఎందుకంటే ఏదో ఒక పాదు ఉంటే మనకు సరిపోదు. ఇప్పుడు ఇన్ని ఆకులు మనం పౌడర్ చేసి వాడాలంటే 1-2 పాదులున్నా మనకు సరిపోదు. ఎవరికైనా ఎక్కువ ఉంటే అది వేరే విషయం, ఫ్రెష్ వాడొచ్చు. ఒకవేళ ఆయుర్వేద షాపుల్లో ఈ పొడపత్రి ఆకు పౌడర్ తీసుకొచ్చి రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో వేసి కలిపేసుకుని ఆ పౌడర్ ని తాగిన తర్వాత కొంచెం నీళ్ళు తాగాలి. పొడపత్రి షుగర్ ఎక్కువ అండి, ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, టాబ్లెట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ప్రొద్దున్న సేమ్ 1/2 టీ స్పూన్ సరిపోతుంది. 1/2 టీ స్పూన్ కొంచెం నీళ్ళలో వేసి కలుపుకొని తాగి నీళ్లు తాగండి. ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకుంటే తాగడం కష్టం, కొద్దిగా నీళ్ళలో కలుపుకోండి. అలా మార్నింగ్ ఏమో నేరేడు గింజల పొడి, సాయంకాలం ఏమో ఈ పొడపత్రి ఆకు పొడి తాగి మేము ఇంతకు ముందు చెప్పాం డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ముద్రలు చేయాలి, ప్రాణాయామం చేయాలి, ఆసనాలు చేయాలని. అవి గనక ప్రాక్టీస్ చేస్తే చాలా తొందరగా షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇది ఒక విషయం. ఇంకొకటి సెకండ్ది ఏంటి అంటే కళ్ళకి చాలా చాలా మంచిది. ఇది ఎంత మంచిదంటే ఇది మా దగ్గర ఉన్న ఎవరు యోగా ట్రైనర్స్ కానీ యోగా ఎవరు వస్తారో వాళ్ళందరికీ దీన్ని ఫ్రెష్ ఆకే తీసేసి మేము రోట్లో కొద్దిగా ఉరికే దంచి, లేకపోతే ఇలా నలిపేసినా కూడా మంచిగా వాటర్లో కడిగేసి నలిపేసినా కూడా రసం వస్తుంది. కొంచెం జ్యూస్ తీసి వడపోయాలి, కొంచెం క్లాత్లో వడపోయాలి. వడపోసి ఆ జ్యూస్ని ఒక్క 1-2 డ్రాప్స్ ఈ కంట్లో, 1-2 డ్రాప్స్ ఈ కంట్లో
రాత్రి పడుకునే ముందు, పగలు వేసుకోకండి. ఎందుకంటే వేసుకోగానే మంట పుడుతుంది. కనీసం ఒక 3 to 5 minutes ఉంటుంది వంట. కళ్ళు మూసుకొని మీరు ప్రశాంతంగా అలా పడుకున్నారనుకోండి, నైట్ అయితే ఇంకా నిద్రపోతాం, మనకు మంచి నిద్ర కూడా వచ్చేస్తుంది, చాలా మంచి నిద్ర వస్తుంది. తెల్లవారేసరికి మీకు ఆ కళ్ళు కొంచెం వాష్ చేసేసుకుంటే, మీకు చాలా మందికి సైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, చిన్నగా స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పెరుగుతూ ఉంటుంది సైట్, ఎప్పుడు గ్లాసెస్ మారుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సైట్ చాలా తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా అని ఏ ఆకంటే ఆకు తీసుకెళ్ళి మీరు నూరి అది కళ్ళల్లో వేసుకోకండి దయచేసి. బాగా అనుభవం ఉన్న వాళ్ళు చూసి ఇది పొడపత్రి అని చెప్పగలగాలి. అలాగే మీరు నేను చెప్పినట్టుగా ఇది నమిలి చూసుకుని షుగర్ తిని అది మీకు టేస్ట్ లేకుండా ఉంటే అది పొడపత్రి ఆకు అనేది గ్రహించాలి. ఇలాంటి ఉపయోగాలు కావాలంటే సంప్రదిస్తే మేలు. ఇంకా ఐస్ కి దాంతో పాటుగా ఇంకా ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది జనరల్ గా హెర్బల్స్ కి మనం అందరూ ఈజీగా ఎవరైనా వేసుకునేది మాట అండి. ఎటువంటి హాని గాని ఎటువంటి ఇది గాని మీకు జరగదు. ఈ పొడపత్రిని మామూలుగా ఎక్కడైనా నిజంగా రియల్ ప్లాంట్ అనేది దొరికితే ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంట్లో పెంచుకోవచ్చు, ఈ అన్ని కుండీల్లో పెంచుకోవచ్చు అండి. ఇది క్రీపర్. ఇది మీరు ఏదైనా ఒక చిన్న సపోర్ట్ ఇస్తే దానికి మంచిగా పాగేస్తారు. చూడండి, చెట్టు కింద నేచురల్ గా వచ్చింది. ఇది నేచురల్ గా వచ్చిన దాన్ని మేము కొంచెం సపోర్ట్ ఇచ్చాము, అది ఎక్కడికో పైకి వెళ్ళిపోయింది, మొత్తం ఆ ఆకుల్లో కలిసిపోయింది పొడపత్రి అనేది. సో పొడపత్రి కళ్ళకి చాలా మంచిదండి. పొడపత్రి ఆకుడు ఫ్రెష్ జ్యూస్, ఒక్క డ్రాప్ అంతే, కళ్ళు మండుతాయే తప్ప. మేమైతే ఇక్కడ చిన్న పిల్లలకు కూడా, అంటే మేము ఈ సమ్మర్ క్యాంప్స్ అయి పెట్టినప్పుడు చిన్న పిల్లలకు కూడా మేము పడుకోబెట్టి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వేసి పంపిస్తాం అన్నమాట. ఒక 15 minutes ఇక్కడ రిలాక్స్ చేపించి పంపించేస్తాం. చాలా చాలా మంది చెప్తారు, చాలా క్లియర్ గా ఉన్నాయండి, చాలా బాగా కనబడుతున్నాయి అని కూడా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ అరుణాదేవి గారు. పొడపత్రి అంటే ఏంటి, ఎలా ఉంటుంది అసలు, దాని ఐడెంటిఫికేషన్ ఏంటి, సో ఇది ఎంత క్రీపర్ లాగా పెరుగుతుంది, ఇంట్లో ఎలా పెంచుకోవచ్చు, సో అంటే ఇది డయాబెటీస్ కి ఎలా పనిచేస్తుంది, అంతేకాకుండా ఐ సైట్ కి కానీ ఐస్ మంచిగా కనపడడానికి కానీ ఎలా పనిచేస్తుందని చాలా చక్కగా చెప్పారండి. సో ఎవరైనా కానీ ఈ పొడపత్రిని వీటి కోసం వాడుకోవాలంటే మిమ్మల్ని సంప్రదించాలని కోరుకుందాం. బికాస్ ఆఫ్ దీని గురించి అథెంటిఫికేషన్ అనేది కావాలి, సో అవగాహన ఉండాలి. ఇప్పుడు ఏదో చూసి ఎవరో చెప్పారనో లేకపోతే నేను చెప్పానో ఆకు ఇలా ఉందో అని చెప్పేసి అది తీసుకొచ్చేసి కళ్ళలో వేసుకుంటే 2 కళ్ళు పోతాయి. జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం, కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాము. సో ఎవరికైనా మీరు ఈ లాభాలు పొందాలి, ఆరోగ్య లాభాలు పొందాలంటే కనుక అరుణ గారిని కాంటాక్ట్ చేయండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.